నమస్సర్వేభ్య. మానవ జీవితంలో నైతిక ప్రవర్తనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. నైతిక ప్రవర్తన లేనటువంటి మానవుడు రాక్షసుని కంటే హీనుడని మన పెద్దలు చెబుతారు. ఇటువంటి నైతిక ప్రవర్తన నియమాలని మనకి అందించినటువంటి వాళ్ళు ఎంతోమంది కవులు ఉన్నారు, ఎంతోమంది శతకకర్తలు ఉన్నారు. వాళ్ళలో భర్తృహరి ఒకడు. ఈ భర్తృహరి విక్రమాదిత్యుని తమ్ముడు. విక్రమాదిత్యుడు యుగకర్త, ఒక శకానికైన ఆద్యుడు. ఈయన క్రీస్తు శకం కంటే 58 సంవత్సరాలకు ముందు విక్రమశకం ప్రారంభమవుతుంది. ఈయన విక్రమశకకర్త. కాబట్టి మనకు లభించేటువంటి అన్ని సుభాషితాల్లోనూ భర్తృహరి సుభాషితం చాలా ముఖ్యమైనదని, అన్నిటికంటే ప్రాచీనమైనదని మనం నమ్ముతున్నాం. భర్తృహరి మానవ జీవితంలో ఉండేటువంటి 3 దశల్ని, అంటే బాల్యం, యవ్వనం, వార్ధక్యం, ఈ 3 దశల్ని ఆధారం చేసుకుని 3 శతకాలు రాశాడు. బాల్యంలో కావలసినటువంటి నీతుల్ని చెప్తూ నీతి శతకం, యవ్వనంలో ఉపయోగపడేటువంటి శృంగార శతకం, ముసలితనంలో పనికొచ్చేటువంటి వైరాగ్య శతకం అనేటువంటి 3 శతకాలు రచించాడు. వీటినే సుభాషిత త్రిశతి అంటారు. ఈ విధంగా ఆయన మానవ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన విశ్లేషణ చేయడం జరిగింది. ఇక నీతి శతకంలో ఎన్నో విషయాలను మనకు తెలియజేశారు. ఆయన మూర్ఖ పద్ధతి, విద్వత్ పద్ధతి, మానసౌర్య పద్ధతి మొదలైనటువంటి కొన్ని పద్ధతులుగా కొన్ని విషయాల్ని కేటాయించి వాటికి సంబంధించిన విషయాలు మనకు తెలియజేశారు. ముందుగా మూర్ఖ పద్ధతిలో ఉండేటువంటి ఒక శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం చూద్దాం. అజ్ఞః సుఖం ఆరాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. అజ్ఞః అంటే ఏమీ తెలియనటువంటి వాడు, సుఖంగా, ఆరాధ్య అంటే సమాధానపరచదగిన వాడు, విశేషజ్ఞ బాగా తెలిసినటువంటి వాడు, సుఖతరం ఇంకా సులభంగా, ఆరాధ్య అంటే సమాధానపరచదగిన వాడు. కానీ జ్ఞానలవ దుర్విదగ్ధం తనకు తెలిసినటువంటి అల్పజ్ఞానం చేత గర్వించేటువంటి మూర్ఖుణ్ణి బ్రహ్మ కూడా నరంజయతి సమాధానపరచలేడు. అంటే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఏమీ తెలియని వాడిని మనం సులభంగా సమాధానపరచవచ్చు, ఏదో కొంచెం తెలిసినటువంటి వాడిని ఇంకా సులభంగా సమాధానపరచవచ్చు. కానీ తనకు ఉండేటువంటి అల్పజ్ఞానంతో గర్వపడేటువంటి వాడిని బ్రహ్మ కూడా ఏమీ చేయలేడు అని ఈ శ్లోకానికి అర్థం. మనం నిద్రపోతున్న వాడిని లేపచ్చు, మెలకువగా ఉన్నవాడిని ఇంకా సులభంగా లేపచ్చు. కానీ మెలకువగానే ఉండి నిద్ర నటిస్తున్నవాడిని మనం అంత సులభంగా లేపలేము. ఈ విధంగా అటువంటి మూర్ఖుని యొక్క స్వభావాన్ని చాలా చక్కగా ఈయన వివరించాడు. కాబట్టి మానవుడు
తనకు తెలిసింది తెలిసినట్టు, తనకు తెలియంది తెలియనట్లు ఉండాలని, అంతేగాని తెలియంది తెలిసినట్టుగా కానీ తెలిసింది తెలియనట్టుగా కానీ ఉండకూడదని చెబుతూ అటువంటి ఇంటలెక్చువల్ ఆనెస్టీ మానవుడికి ఉండాలనే విషయాన్ని ఈయన మనకి తెలియజేశారు. వేదం ఓ మాట అంటుంది, బిభేతి అల్పశ్రుతాద్వేద మామయం ప్రతరిష్యతి. వేదానికి తెలిసి తెలియనివాడు అంటే చాలా భయంట. తెలుసున్నవాడితో ఇబ్బంది లేదు, వేదాన్ని కరెక్ట్గా ఆయన చెప్తాడు. తెలియని వాడు అసలు చెప్పడు, గొడవ లేదు. కానీ తెలిసి తెలియని కొంతమంది ఉంటారే, వాడంటే వేదం కూడా భయపడుతుంటా. ఎందుకంటే నన్ను వీళ్ళు పక్కదో పట్టిస్తారు, తప్పుదో పట్టిస్తారని. ఐన్స్టీన్ అనేటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఆయన ఒక మాట అంటాడు, 2 things are infinite. ఈ ప్రపంచంలో 2 అనంతాలు, ద యూనివర్స్ అండ్ ద హ్యూమన్ స్టూపిడిటీ. మొట్టమొదటిది ఈ విశ్వం, రెండవది మానవుని యొక్క మూర్ఖత్వం. బట్ ఐ డౌట్ ది ఫార్మర్ అన్నాడు. అంటే ఈ విశ్వం అనంతమా కాదనేటువంటి విషయంలో మాత్రం నాకు డౌట్ లేదు, కానీ ఈ మానవుని యొక్క మూర్ఖత్వం విషయంలో నాకు ఎటువంటి డౌట్ లేదు, ఇది అనంతము అన్నాడు. కాబట్టి ఈ విధంగా మొట్టమొదట అటువంటి మూర్ఖుని యొక్క లక్షణాలని చెబుతూ భర్తృహరి ఈ శతకాన్ని ప్రారంభించారు. మానవుడిగా ప్రవర్తించాలి కానీ మూర్ఖుడిగా ప్రవర్తించకూడదు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా కవి మనకి చెప్పాడు. వాడిని ఎవరూ సమాధానపరచలేరు. శ్లోకం మరొకటి చూద్దాం. అజ్ఞ సుఖం అనాజ్య. ఏమీ తెలియని వాడిని సుఖంగా మనం సమాధానపరచవచ్చు. సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ. అన్నీ తెలిసిన వాడిని ఇంకా సుఖంగా మనం సమాధానపరచవచ్చు. కానీ జ్ఞానలవ దుర్విదగ్ధం, తనకు ఉండేటువంటి అల్పజ్ఞానం చేత బలగర్వితులైనటువంటి వాడిని బ్రహ్మ కూడా నరం నరంజయితి. అటువంటి నరుణ్ణి బ్రహ్మ కూడా రంజింప చేయలేడు అని ఈ శ్లోకానికి అర్థం. అజ్ఞ సుఖం ఆరాధ్య సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మ అపి నరం నరంజయితి. నమస్కారः.